సో హాయ్ అందరికీ. నేను ఈరోజు ఒక వింత ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాను. తీట పని. నా లాంగ్ హెయిర్ని నేను సొంతంగా కట్ చేసుకుందాము అని అనుకుంటున్నాను. ఏదో తేడాగా ఉందేంటి? నేను హెయిర్ కట్ చేసుకొని ఆల్మోస్ట్ 5 months అవుతుంది. అంటే మరి నేను పెద్ద కట్ చేసుకొని జస్ట్ బేసిక్ హెయిర్ కట్ చేయించుకుంటాను. బేసిక్గా అమ్మ, నువ్వు ఈ వీడియో చూస్తున్నట్లయితే నన్ను క్షమించు. నాకు తెలుసు నువ్వు ఇంట్లో ఉండింటే మాత్రం ఎప్పుడైనా చంపేసేదానివి. అసలు నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చేదానివి కాదు. సో నేను ఇంటి దగ్గర లేను కాబట్టి ఈ దూల పనులనే చేస్తున్నాను. ఐఎమ్ సో సారీ మామీ, నన్ను క్షమించవే. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. సో లెట్స్ డూ హెయిర్ కట్. భయం వేస్తుందండి. ఫస్ట్ ఫ్రంట్ హెయిర్ని కట్ చేసుకుందాం. అదేదో కూరలో పోపు వేసుకుందాం అన్నట్లు కట్ చేసుకుందాం అంటున్నాను నేను. ఇంతే ఉన్నాయో నా హెయిర్స్ ఇక్కడ. అంటే ఎన్ని కట్ చేసినా కూడా తెలియట్లేదే. అంతేలే. సో భయం వేస్తుంది గైస్, బట్ స్టిల్ ట్రై చేద్దాం. ఏదో జీవితాలే పోతున్నాయంట. హెయిర్ ఎంత చెప్పండి మీరు. జీవితాలే పోతున్నాయి. ఓకేనా మమ్మీ? సారీ. చాలా భయం వేస్తుంది. కొంచెం అర్థం కావట్లేదు ఎట్లా కట్ చేసుకోవాలో. ఇవి చేద్దామా? అమ్మ బాబోయ్, దేవుడా 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 దేవుడా. మమ్మీ 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 సారీ 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 సారీ. సాయిరామ్ 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 సాయిరామ్. సబడ్లు సబడ్లు. వెయిట్ గాయస్, నేను యూట్యూబ్లో చూసాను గైస్. ఇది అలా మధ్యలో తీసుకొని ఆంటీ ఇట్లా చెప్పింది. ఎట్లానా? ఓకే ఇట్లానా? ఓకే. వామ్మో భయం అవుతుంది. దేవుడా, ఇది మొత్తం ఫెయిల్ అయితే నేను వరేసుకుంటా బ్రో. నాకేం అర్థం అట్లా నేనేం చేస్తున్నాను కూడా. ఇంకోటి ఇంకొకరిగా అన్నీ ఇదంటే పని చేయట్లేదా? ఇలా కట్ చెప్పిన బ్రో, వాళ్ళు ఎందుకో తెలీదు. ఇట్స్ టైమ్ టు చెక్ మై బ్యాంక్స్. వాట్ ద ఫక్. ఇలా రావాలి కదా, ఎందుకు రాను? అలా ఎందుకు రాలేదు? అలా ఎందుకు రాలేదు? రావాలి కదా. తెలుసు ఇది వర్కౌట్ అవ్వదని.
ఓకే అనుకుంటూనే ఉన్నా తీట పని చేస్తా అని. తీట పని చేశాను. మా అమ్మ వీడియో చూస్తాను చంపి వారపుతుంది. మీమర్స్ అవసరం లేదు నాకు, మా మమ్మీనే పెద్ద మీమర్. నా వీడియోలు అన్నిటికీ మా మమ్మీ మీమ్స్ వేస్తూ ఉంటుంది. మా మమ్మీనే పెద్ద మీమర్. సో నేను ఇప్పుడు ఇది కూడా కట్ చేసుకొని ఇంకో దూల పని చేద్దాం అనుకుంటున్నాను. సో ఎట్లా పోయింది. సో ఓకే, ఇట్స్ ఫైన్, ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ ఓకే. ఎలా ఖర్చు చేయాలో తెలియట్లేదే. అన్నీ కట్టేసి మా అమ్మ బొంద పెట్టిద్ది. కొన్ని కట్టేస్తాం. అవసరమా? ఓకే, ఏం కాదు. ఎన్నెన్నో అనుకుంటాం లైఫ్లో, అవన్నీ జరగవు కదా. ఇది కూడా అంతే, ఎన్నెన్నో అనుకుంటాం బ్రో, అవన్నీ జరిగితే లైఫ్ ఎందుకు అవుతుంది? వాట్ ఆర్ యూ టాకింగ్ బ్రో? వాట్ ఆర్ యూ టాకింగ్? అవన్నీ జరగవు బ్రో, అవన్నీ జరగవు బ్రో. అవన్నీ జరిగితే లైఫ్ ఎందుకు అవుతుంది? సో లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. I know it is దూల పని, but still I love it. హెయిర్ కట్ చేసుకోవడానికి వెళ్ళి ఆంటీతో కట్ చేయించుకొని ఏడవడం కంటే నాకు నేను కట్ చేసుకొని నన్ను నేను తిట్టుకోవడమే బెటర్. చాప్డ్. ఓకే, ఫీలింగ్ లిటిల్ బిట్ బెటర్ దో. పర్లేదు, బాగానే ఉందనిపిస్తుంది. ఒకసారి బ్లో డ్రై చేద్దాం. I'll get back to you. Wait. With this. వచ్చాయి. అయితే ఫెయిల్ అవ్వలేదన్నమాట. సక్సెస్ఫుల్గా హెయిర్ కట్ చేస్తున్నాను బ్రో. So this is good.
ఓకే అంటే ఇదేంటి ఇటు పక్క రావట్లేదు సో ఇంట్లో ఇట్లాంటి ఏదో ట్రై చేద్దండి మోస్ట్ దెబ్బతుంది డోంట్ రిస్క్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ మామ్స్ రకుమారుడు పళ్ళలో ఇంకా ఉన్నాడు ఇప్పుడు నాకు ఫుల్ దిస్ హౌ ఇట్ లుక్స్ ఓకే సైడ్ బిజినెస్ అన్నమాట ఇది వావ్ ఏంటి మీ అన్నం ఏంటి మీ చిరునవ్వు మీ నడక వావ్ నైస్